శాస్త్రి స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ట్రంప్ డైరెక్షన్లో అమెరికా గత శనివారం వెనిజులా మీద దాడి చేసి వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని, అతని వైఫ్ని అరెస్ట్ చేసి అమెరికాకు తీసుకొచ్చి జైల్లో పెట్టారు. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చైనా, రష్యా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, క్యూబా ఇలాంటి అనేక దేశాలు అమెరికా ట్రంప్ చర్యల్ని విమర్శించారు. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకురావడం ప్రపంచంలో చాలా అరుదుగా జరిగే విషయం. సో ఈ రకంగా విమర్శలు వెల్లువెత్తాయి. భారతదేశంలో కూడా శశి థరూర్, సిపిఐఎం అలాగే అనేక మంది అమెరికా ట్రంప్ చర్యల్ని విమర్శించారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం అమెరికాని కానీ ట్రంప్ని కానీ ఏ రకంగానూ విమర్శించకుండా మౌనంగా ఉన్నారు. దీంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీకి ఇచ్చింది ప్రతిపక్ష హోదాలో. మహారాష్ట్రకు చెందిన మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్, ఈయన మాజీ కేంద్ర మంత్రి కూడా, నరేంద్ర మోడీని విమర్శిస్తూ నరేంద్ర మోడీ ట్రంప్ చర్యల్ని ఖండించకుండా మౌనంగా ఉన్నారు. వెనిజులా మీద అమెరికా ట్రంప్ దాడి చేస్తే అదే ట్రంప్, అదే అమెరికా భారతదేశం మీద దాడి చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీని అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఏంటి అంటూ తెలివి తక్కువ ప్రశ్న, తెలుగు తక్కువ విమర్శలు చేశారు. ఎందుకంటే ఈయన మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, అలాంటి హోదాలో పనిచేసిన వ్యక్తి ఈ రకంగా బుద్ధి లేని ప్రశ్నలు అడగడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే వెనిజులాని, భారతదేశాన్ని కంపేర్ చేస్తూ విమర్శించడం, భారతదేశాన్ని, భారతదేశం యొక్క సైనిక శక్తిని తక్కువ చేస్తూ మాట్లాడడం, ఇది కాంగ్రెస్ కి అలవాటే. ఇప్పుడు ఈ విమర్శలో కూడా ఇదే ఉంది. వెనిజులా ఒక చిన్న దేశం, జస్ట్ 3 లేదా 4 కోట్ల జనాభా ఉన్న దేశం. భారతదేశం 150 కోట్ల ప్రజలు ఉన్న ప్రజాస్వామ్య దేశం. వెనిజులా ప్రభుత్వం డ్రగ్ ట్రాఫికింగ్ లో ఇరుక్కుపోయిన దేశం. అందుగురించి ఇప్పుడు అమెరికా వెనిజులా మీద దాడి చేసింది, వెనిజులా ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేసింది. అలాంటి దేశంతో భారతదేశాన్ని పోల్చడం. భారతదేశ సైన్యం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది, అమెరికా, రష్యా, చైనా తర్వాత. అలాంటి సైనిక శక్తి కలిగిన దేశాన్ని, అణ్వాయుధాలు కలిగిన దేశాన్ని, అమెరికా దగ్గర 5,000కు పైగా అణ్వాయుధాలుంటే భారతదేశం దగ్గర 180 వార్ హెడ్స్ ఉన్నాయి. ఒక వార్ హెడ్స్ చాలు ప్రపంచాన్ని బూడిద చేయడానికి. వేలల్లో, వందల్లో అణ్వాయుధాలు అవసరం లేదు. అలాంటి అణ్వాయుధ శక్తి కలిగిన దేశాన్ని, సైనిక శక్తి కలిగిన దేశాన్ని దాడి చేసి దాని ప్రధానమంత్రిని అరెస్ట్ చేయడం అంత ఈజీయా? వెనిజులా మీద దాడి చేసి వెనిజులా ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేసినట్లు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులకి తెలియదా? లేక ఈ పృథ్వీరాజ్ చౌహాన్కి అసలు నాలెడ్జ్ లేదా ఈ రకంగా కామెంట్స్ చేయడానికి? సో ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన విమర్శ. ఇదిలా ఉంటే హైదరాబాదీ ఓవైసీ కూడా ప్రస్తుత వెనిజులా ఈ టర్మాయిల్ నేపథ్యంలో ప్రధానమంత్రి మీద విమర్శ చేశారు. అయితే ఈ విమర్శలో కొంత లాజిక్ ఉంది. పృథ్వీరాజ్ చౌహాన్ల బుర్రలేని విమర్శ కాదు ఇది, కొంత లాజిక్ ఉంది. ఈ ఓవైసీ నరేంద్ర మోడీ మీద ఈ సందర్భంగా విమర్శ చేస్తూ నరేంద్ర మోడీకి 56 ఇంచెస్ ఛాతీ ఉంది అని అందరూ గొప్పగా చెప్తుంటారు. ఇప్పుడు ట్రంప్ వెనిజులా మీద దాడి చేసి అక్కడ ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేసినట్లుగానే నరేంద్ర మోడీ పాకిస్తాన్ మీద దాడి చేసి ముంబై దాడులకి కారణమైన మసూద్ అజార్ని కూడా అరెస్ట్ చేసి భారతదేశానికి తీసుకురాగలడా అంటూ వ్యంగ్యంగా నరేంద్ర మోడీ మీద విమర్శ చేయడం జరిగింది ఈ వెనిజులా ఇన్సిడెంట్ నేపథ్యంలో. అయితే ఈ విమర్శలో కొంత లాజిక్ కూడా ఉంది. అదేంటంటే
ప్రస్తుతం ట్రంప్ ఈ రకంగా వెనిజులా ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేసి తీసుకురావడం ద్వారా భారతదేశానికి నరేంద్ర మోడీకి కూడా గొప్ప ఉపకారం, గొప్ప అవకాశం ఇచ్చినట్లే. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ టైంలో మన సైన్యం పాకిస్తాన్ మీద దాడి చేసి పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. అంటే మన సైన్యం యొక్క గొప్పదనం మనకి తెలిసిందే. ఫ్యూచర్లో ఇలాగే పాకిస్తాన్ మీద భారతదేశం దాడి చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులను కానీ భారత వ్యతిరేక శక్తులకు సంబంధించిన లీడర్స్ని కానీ అరెస్ట్ చేసి భారతదేశానికి తీసుకురావడానికి భారతదేశానికి ఇప్పుడు 100% అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా ఆ రకంగా చేసి చూపెట్టింది. ట్రంప్ కూడా మనకి గొప్ప అవకాశాన్ని ఈ వెనిజులా ఇన్సిడెంట్ ద్వారా కలిగించాడు. ఇలాంటి పరిస్థితుల్లో స్ట్రాటజిక్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా మీద కానీ ట్రంప్ మీద కానీ ఈ వెనిజులా ఇన్సిడెంట్ మీద విమర్శలు చేయకుండా మౌనంగా ఉండడం జరిగింది. ఇది స్ట్రాటజీలో భాగమే. దౌత్యపరంగా వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అమెరికా చేసిన వెనిజులా ఇన్సిడెంట్ చాలా దేశాలు ఖండించాయి. భారతదేశం కూడా సింపుల్గా ఖండించవచ్చు. కానీ మన అవసరాలని, మన భవిష్యత్తులో మనం చేసే చర్యల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి అంశం ఉండాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు అదే చేసిందని చాలామంది పొలిటికల్ ఎనాలిస్టులు నరేంద్ర మోడీ మౌనం వెనుక, ఈ వెనిజులా ఇన్సిడెంట్ మీద నరేంద్ర మోడీ ఎటువంటి విమర్శలు చేయకుండా మౌనంగా ఉండడం వెనుక ప్రత్యేక స్ట్రాటజీ ఉందని చెప్తున్నారు. ఈ స్ట్రాటజీలో భాగంగానే నరేంద్ర మోడీ అమెరికా మీద కానీ ట్రంప్ మీద కానీ ఎటువంటి విమర్శలు చేయలేదు ఈ వెనిజులా ఇన్సిడెంట్ నేపథ్యంలో. ఇది ఒక రకంగా ట్రంప్, అమెరికా భారతదేశానికి నరేంద్ర మోడీకి చేసిన హెల్ప్గా చెప్పచ్చు. ఫ్యూచర్లో మనం కూడా, మన సైన్యం కూడా ఏమైనా తక్కువ సామర్థ్యం ఉందా? మనం ప్రపంచంలో 4వ సైనిక శక్తిలో 4వ స్థానంలో ఉన్నాం. మనం కూడా మన దేశానికి హాని కలిగించే, మన దేశానికి ఉగ్రవాదం ద్వారా చెడు చేసే వ్యక్తుల్ని, శక్తుల్ని వేరే దేశంలో, పాకిస్తాన్లో ఉన్న, బంగ్లాదేశ్లో ఉన్న అరెస్ట్ చేసి భారతదేశానికి తీసుకొచ్చే వెసులుబాటు, అవకాశం ఇప్పుడు ట్రంప్, ఈ అమెరికా చర్యల ద్వారా భారతదేశానికి కూడా ఏర్పడింది. అందుగురించే అమెరికా కాంగ్రెస్ లో చాలా మందిని ట్రంప్ని ఇప్పుడు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ చేసిన చర్య ద్వారా రేపు రష్యా, పుతిన్ ఉక్రెయిన్ మీద దాడి చేసి జెలెన్స్కీని అరెస్ట్ చేయొచ్చు కదా. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ రకంగా చేయడానికి అవకాశాన్ని ట్రంప్ కలిగించాడంటూ అమెరికాలోని ప్రతిపక్షాలే ట్రంప్ని విమర్శిస్తున్నాయి. దీంట్లో లాజిక్ కూడా ఉంది. అందుగురించి నేను చెప్తున్నాను, ఓవైసీ చేసిన విమర్శ అయినప్పటికీ దాంట్లో లాజిక్ కూడా ఉంది. సో ఈ రకంగా మౌనంగా ఉండడం మోడీ స్ట్రాటజీలో భాగమే. ఫ్యూచర్లో మనం కూడా అమెరికాలాగే మన దాయాది దేశం మీద అవసరమైతే కమాండో ఆపరేషన్ లేదా దాడి చేసి అక్కడ వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం మనకి ఈ ట్రంప్ చర్య కలిగించిందని చెప్పాలి. అయితే కాంగ్రెస్ ఒక ప్రతిపక్షంగా ప్రధానమంత్రిని లేక భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలను విమర్శించే హక్కు ఉంది. దాంట్లో 100% ప్రతిపక్షాలకు ఉంది. దాంట్లో మనం ఎవరు ఏమీ అనలేని పరిస్థితి. అయితే ఆ విమర్శలు ఒక సిస్టమేటిక్గా ఉండాలి. భారతదేశాన్ని, భారత సైనిక శక్తిని, భారత ప్రధానమంత్రిని అవమానపరిస్తే భారతదేశాన్ని, భారత ప్రజల్ని అవమానపరిచినట్లు కాదా? సో ఈరోజు నా వీడియోలో నేను ఎక్స్ప్రెస్ చేసిన నా అభిప్రాయాల మీద మీ ఒపీనియన్ తెలియజేయండి. నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ట్రంప్ చేసినట్లుగానే పాకిస్తాన్ మీద దాడి చేసి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని, భారత వ్యతిరేక శక్తుల్ని అరెస్ట్ చేయడానికి వీలుందా? అలా అరెస్ట్ చేయడానికి భారతదేశం, నరేంద్ర మోడీ ప్రభుత్వం సాహసిస్తుందా? మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.